హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో చెన్నై టు శ్రీకాళహస్తికి అయితే ప్లాన్ చేసామని చెప్పేసి నేను ఒక షార్ట్ అయితే చేశాను అనమాట. దాన్ని ఫుల్ వీడియో ఇది. ఫస్ట్ అయితే మార్నింగ్ 6:30కి అయితే మనకు ట్రైన్ అయితే చెన్నై ఎగ్మోర్ నుంచి రేణిగుంట జంక్షన్ వరకు అయితే ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ మార్నింగ్ 9:30 నుంచి రేణిగుంటలో అయితే దిగిన తర్వాత అక్కడికి మనకు షేర్ ఆటోలో కానీ బస్సెస్ కానీ చాలా అవైలబిలిటీలో ఉంటాయండి. పక్కనే ఉంటుంది బస్ స్టాప్ కూడా. సో మేమైతే ఆటో ప్రిఫర్ చేసాము. మేము బస్సులో వెళ్దామని చెప్పేసి మా ఆయన అంటే, నేను లేదు ఆటోనే తొందరగా వెళ్తుందని చెప్పేసి నేను ఆటోనే వెళ్దామని చెప్పేసి అనుకుంటే బస్సే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఇది రాజగోపురం అనమాట. శ్రీకాళహస్తికి అయితే వచ్చేసాము. ఒక్క హాఫ్ అన్ అవర్లో అలా వచ్చేసామన్నమాట. ఫస్ట్ అయితే తినడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆకలేసింది. సో ఫస్ట్ అయితే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇదైతే మెయిన్ రాజగోపురం. అండ్ లోపల మనకి ఇది గోశాల కూడా ఉందన్నమాట. ఇదంతా లోపల టెంపుల్లో. అండ్ ఇక్కడ ఒక మండపం లాగా కట్టారనమాట. చాలామంది ఇక్కడ స్టే చేయడానికి అలా ఉండడానికి. అండ్ సెల్ ఫోన్స్, కెమెరాస్ అండ్ బ్యాగులు ఇలా లగేజ్లు ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ ఉందన్నమాట. అండ్ వాష్రూమ్స్ కూడా దాని ఎదురుగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందట మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ అయితే మనకైతే ఉందన్నమాట. చాలామంది ఏంటంటే టెంపుల్కి రాగానే ఫస్ట్ ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఎవరైనా కుజ దోషము అండ్ రాహుకేతు దోషము అలాంటివి ఏమైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పూజ అది చేయించుకున్న తర్వాత వీళ్ళైతే స్నానాలు చేస్తున్నారు, లేదంటే డైరెక్ట్గా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. మాకైతే మేము కుజదోషం అయితే చేయించుకున్నాము. అండ్ చేయించుకున్న తర్వాత డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. చాలా ఫాస్ట్గా అయిపోయింది. మాకు చాలామంది ఉన్నారు బట్ తొందరగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఇది బయట అండి, రాజగోపురంకి పక్కనే ఇంకొక గోపురం లాగా కట్టారనమాట. చాలా బాగుంది. ఇది ఈ టెంపుల్కి ప్రాముఖ్యత ఏంటంటే, మనకి పోయిన కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఏనుగు అండ్ ఒక సాలీడు పురుగు అండ్ ఒక సర్పం అనమాట. ఈ మూడు దేవునికి పూజ చేసి మోక్షాన్ని అయితే పొందుతాయన్నమాట. అందుకనే వాటికి శ్రీకాళహస్తి అనే పేరైతే వచ్చిందనమాట ఈ ఊరికి. అండ్ నెక్స్ట్ అయితే ఇక ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ రాజగోపురం దగ్గర కాసేపు అలా కూర్చొని టైం అలా స్పెండ్ చేసాము. అండ్ నెక్స్ట్ బస్ అయితే మాకు తొందరగా దొరికిందనమాట. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక 3 hours అయితే అలా పట్టిందనమాట. ఈవినింగ్ 6 అలా ఎక్కాము. నైట్ 8:30 వరకు అయితే దిగామన్నమాట. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.